హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినీత కిచెన్. ఈరోజు వీడియోలో ఎల్జీ ఫ్రాస్ట్ ఫ్రీ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ ఓవర్ వ్యూ, సెటప్ అండ్ రివ్యూ చూడబోతున్నాము. ఇది వచ్చేసి ఫ్రీజర్ లాగా వాడుకోవచ్చు, లేదంటే డ్యూయల్ ఫ్రిడ్జ్ లాగా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్కి 1 ఇయర్ వారంటీ అండ్ కంప్రెసర్కి 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది. కెపాసిటీ వచ్చేసి 260 లీటర్స్, 4 స్టార్ రిఫ్రిజిరేటర్. ఇన్వర్టర్ లీనియర్ అంటే గ్యాస్ కంప్రెసర్. దీనిలో పిస్టన్ అనేది లీనియర్ ట్రాక్లో మూవ్ అవుతుంది. దీనివల్ల మనకి నాయిస్ తక్కువ వస్తుంది, అలానే ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. దీనికి స్టెబిలైజర్ కూడా అవసరం లేదండి. ఎల్జీ ప్రోడక్ట్స్లో స్పెషాలిటీ ఏంటంటే స్మార్ట్ డయాగ్నోసిస్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ నుండే తెలుసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్కి పై డోర్ ఓపెన్ చేసి చూస్తే రైట్ సైడ్లో స్మార్ట్ డయాగ్నోసిస్ అని కనపడుతుంది. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఫోన్లో ప్లే స్టోర్ నుండి ఎల్జీ థిన్క్యూ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్ ఇలా ప్లస్ మార్క్ కనిపిస్తుంది. మీకు ఇంకా ఏవైనా ఎల్జీ ప్రోడక్ట్స్ ఉంటే ఇందులో టీవీ, ఓవెన్ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. మనది రిఫ్రిజిరేటర్ కాబట్టి రిఫ్రిజిరేటర్ క్లిక్ చేయాలి. గెట్ స్టార్టెడ్. తర్వాత పై డోర్ ఓపెన్ చేస్తే స్మార్ట్ డయాగ్నోసిస్ ఉంటుంది అని చూపిస్తుంది. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఒకసారి ఇలా చూపించి నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓపెన్ అండ్ క్లోజ్ ఆ తర్వాత రిఫ్రిజిరేటర్ డోర్. రిపీట్ ద 5 times within 8 seconds. అలా సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చినాక నెక్స్ట్ కొడితే మనకి ఫ్రిడ్జ్లో ఉన్న ప్రాబ్లమ్ని బట్టి రకరకాలుగా సౌండ్ వస్తుందండి. ఇక్కడ మా ఫ్రిడ్జ్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, అన్ని టిక్ మార్క్స్ ఉన్నాయి. మీకు ఏదైనా రాంగ్ మార్క్ వస్తే కస్టమర్ సపోర్ట్తో మాట్లాడండి. అంతే, డయాగ్నోసిస్ కంప్లీట్ అయిందని ఎగ్జిట్ అయిపోవడమే. నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్ గురించి చూసేద్దాం. ఇది వచ్చేసి ఫ్రాస్ట్ ఫ్రీ కాబట్టి ఇందులో ఐస్ ఏమీ గడ్డకట్టదు. ఐస్ క్యూబ్స్ కలెక్ట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. అలా ఐస్ క్యూబ్స్ ట్రే తిప్పితే ఈ బాక్స్లోకి ఐస్ క్యూబ్స్ పడతాయి. ఇది వచ్చేసి కింది డోర్ అండి. ఇలా వెజిటబుల్ పెట్టుకునే బాక్స్, డోర్లో 2 ర్యాక్స్ వస్తాయి. ఎగ్స్ ట్రే, ఇంకా దాని పక్కన ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ డోర్ కూలింగ్ అని ఉంటుంది. డోర్ కూలింగ్ అంటే డోర్లో పెట్టుకున్న ఫుడ్ ఐటమ్స్ కూడా యూనిఫామ్గా కూలింగ్ అవుతాయి. ఈ ఫ్రిడ్జ్ని సెటప్ చేసుకోవాలండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రీజర్, డ్యూయల్ ఫ్రిడ్జ్. ఫ్రీజర్ అంటే ఏమో డీప్ ఫ్రిడ్జ్లో వాడుకోవడానికి, డ్యూయల్ ఫ్రిడ్జ్ అంటేనేమో పైన కింద ఫ్రిడ్జ్ లాగే వాడుకోవచ్చు. దాని కింద ఆప్షన్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ సూపర్ చిల్ అని ఉంటుంది. సూపర్ చిల్ అంటే 3 గంటల్లో అవ్వాల్సిన కూలింగ్ 1 గంటలోనే అవుతుంది. ప్రజెంట్ అయితే ఇది డ్యూయల్ ఫ్రిడ్జ్ మోడ్లో ఉంది. దీన్ని చేంజ్ చేయాలి అంటే ఫ్రీజరు డ్యూయల్ ఫ్రిడ్జ్ ఆప్షన్ని 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇలా లైట్ బ్లింక్ అయ్యి ఆప్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఫ్రీజర్లో ఉన్నట్టు. సూపర్ చిల్ పెట్టుకోవాలి అంటే దాన్ని 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే సూపర్ చిల్ ఆప్షన్ మారుతుంది. ఇక్కడ కోల్డ్ టు కోల్డెస్ట్ అని చూపిస్తుంది కదా, ఇది హై టు లో కూలింగ్ ఉంటుంది. కింద ఆప్షన్ కోల్డ్ టు కోల్డెస్ట్లో లో టు హై కూలింగ్ వస్తుంది. సూపర్ చిల్ తీసేయాలి అన్నా కానీ 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఆప్షన్ చేంజ్ అయిపోయింది. చూసారు కదా, పైది ఫ్రీజర్ మోడ్లో ఉంది, కిందది నార్మల్గా ఉంది. ఈ వెజిటబుల్ బాక్స్ ఉంటుంది కదా, ఫ్రూట్స్ పెడితే ఇలా ఓపెన్ చేయాలి. వెజిటబుల్స్ పెట్టుకుంటే వెజిటబుల్ సైడ్ ఓపెన్ చేసి ఉంచాలి. మనకి డోర్లో ఏమో ఒక ఎగ్ ట్రే వస్తుంది, అలానే దాని కింద ఒక ర్యాక్ వస్తుంది. నార్మల్గా అన్ని ఫ్రిడ్జ్ల్లో కింద 3rd ర్యాక్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్లో 3rd ర్యాక్ ఉండదండి, ఎందుకంటే వెజిటబుల్ బాక్స్ అనేది మనకి పెద్దగా వస్తుంది.
నార్మల్గా అన్ని ఫ్రిడ్జ్లకి వెజిటబుల్ బాక్స్ చిన్నగా ఉండి వాటర్ బాటిల్ ర్యాక్ ఇస్తారు. ఈ ఫ్రిడ్జ్కేమో వెజిటబుల్ బాక్స్ ఎడ్జ్ వరకు ఉంటుంది. అందుకే కింద థర్డ్ ర్యాక్ వాటర్ బాటిల్స్కి ఇవ్వలేదు. వెజిటబుల్ బాక్స్ చిన్నగా వచ్చి వాటర్ బాటిల్ ర్యాక్ కావాలి అనుకుంటే సేమ్ ఆ మోడల్ కూడా ఉన్నాయండి ఎల్జీలోనే. అంతే అండి, ఫ్రిడ్జ్ వచ్చేసి టోటల్గా ఇలా ఉంటుంది. మొత్తం డ్యూయల్ ఫ్రిడ్జ్ లాగా వాడుకుంటే ప్లేస్ చాలా ఉంటుంది అన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్, ఈజీగా బ్రేక్ అవ్వదు. ఈ ఐస్ క్యూబ్స్ ట్రే అను కింద బాక్స్ కూడా తీసేసి మొత్తం డ్యూయల్ ఫ్రిడ్జ్ లాగా వాడుకుంటే ఈ ప్లేస్లో కూడా ఏదైనా పెట్టేసుకోవచ్చు. మనం ఏ రిఫ్రిజిరేటర్ అయినా కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చాక 5 గంటలు ఐడియల్గా ఉంచాలి. ఆ తర్వాత స్విచ్ ఆన్ చేసి అరగంట కూలింగ్ అయ్యాక మన వస్తువులు లోపల పెట్టుకోవాలి. ఇంకా మీ ఫ్రిడ్జ్ వెనుక గోడ ఉన్నట్లయితే గోడకి ఫ్రిడ్జ్కి గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఐస్ క్యూబ్స్ అవసరం లేకుండా మొత్తం ఫ్రిడ్జ్ లాగా వాడుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఫ్రిడ్జ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఫ్రిడ్జ్లో పచ్చళ్ళు వస్తువులు అన్నీ తీసి బయట పెట్టుకోవాలి. ర్యాక్స్ కూడా తీసేయాలి. ఫ్రిడ్జ్కి ఇలా రౌండ్గా రబ్బర్ ఉంటుంది, చూసే ఉంటారు కదా. ఇందులో కూడా మట్టి పేరుకొని పోతుంది. దీన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఫ్రిడ్జ్ ఎంటీ చేశాక ఒక తడి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ టఫ్ అండ్ గ్లాస్ని కూడా జాగ్రత్తగా తీసి విమ్ జెల్తో ఒకసారి కడిగేసుకోవాలి. తడి అంతా తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ర్యాక్స్ని కూడా అదే విధంగా తీసి కడిగి తడి తుడిచేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఫస్ట్ ఫ్రిడ్జ్ని అంతా ఇలా తుడిచేసుకోవాలి. మనకి ఈజీగా డస్ట్ అనేది వచ్చేస్తుంది ఇలా తుడవడం వల్ల. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ లిక్విడ్లో ముంచి ఫ్రిడ్జ్ మొత్తం తుడిచేసుకోవాలి. మనకి బ్యాడ్ స్మెల్ అనేది కూడా బాగా పోతుంది. ప్లెయిన్గా తడి నీళ్ళతో తుడిచే కంటే ఇలా తుడవడం వల్ల స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. బేకింగ్ పౌడర్ బ్యాడ్ స్మెల్ని తీసేస్తుంది, అంటే అబ్జర్బ్ చేసుకుంటుంది. పైనంతా తుడిచేసుకున్నాక వెజిటబుల్స్ పెట్టుకునే బాక్స్ కూడా తీసేసి ఆ కింద మొత్తం తుడిచేసుకోవాలి. వెజిటబుల్ బాక్స్ బయటికి తీసి లోపల పెడుతూ ఉన్నప్పుడు ఇలా మార్క్ అనేది పడిపోయింది. ఇది కూడా చక్కగా క్లీన్ అయిపోయింది. ఫ్రిడ్జ్ కింద పెట్టుకునే స్టాండ్ని కూడా ఒకసారి తుడిచేసుకోవాలి. అంతే అండి, మొత్తం తుడిచేసాక ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది మొత్తం డ్రైగా అయిపోయాక మనం ఇందాక క్లీన్ చేసుకున్న టఫ్ అండ్ గ్లాస్ని ర్యాక్స్ని కూడా పెట్టేసుకోవాలి. టఫ్ అండ్ గ్లాస్ వేసాక దాని మీద ఏదన్నా షీట్ లాంటిది వేసుకుంటే ఏదన్నా పడ్డప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే మన బట్టలకి వచ్చే పాలిథిన్ షీట్ ఆ సైజ్ కట్ చేసి వేస్తాను. పొరపాటున పాలు కానీ పెరుగు కానీ ఇలా ఏదన్నా ఆయిల్ కానీ పడినప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని బయటికి తీసేసి ఒకసారి వాటర్లో జాడించి ఆరబెట్టేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. రీయూజబుల్. ఈ టిప్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం ఫ్రిడ్జ్ సర్దుకున్నాక ఇలా ఉంటుంది. డ్యూయల్ ఫ్రిడ్జ్ లాగా వాడుకుంటున్నాను కాబట్టి పైన కూడా డ్రై ఫ్రూట్స్, వెనిగర్ ఇలాంటివన్నీ పెట్టేశాను. డోర్లో ఏమో మసాలా పౌడర్స్, ఫుడ్ కలర్స్ ఇలాంటివి పెట్టేశాను.
ఈ కింద ఏమో వెనిలా ఎసెన్స్, ఎక్స్ట్రాగా ఉన్నవి సగ్గుబియ్యం, పెసరపప్పు ఇలాంటివి కూడా ఫ్రిడ్జ్లో పెడతాను పురుగు పట్టకుండా. ఇంకా కింద డోర్లో ఏమో అల్లం, ఇలా చింతపండు పులుసు ఇలాంటివి ఉంటాయి. ఇంకా ఊరి నుంచి తెచ్చుకునే సాంబార్ కారం, బెల్లం, పసుపు ఇలాంటివన్నీ పాడవకుండా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఇవి వచ్చేసి పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతే అండి, నా ఫ్రిడ్జ్ని ఇలా సర్దుకున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.